బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఎస్టీ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. కొమరగిరి నాగమల్లేశ్వరరావు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. దీంతో పక్కన ఉన్న మరో 6 ఇళ్లకు కూడా మంటలు అంటుకోవడం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో 7 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కట్టుబట్టలు తప్ప తమకు ఏమీ మిగలలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నువ్వు ఇన్నాళ్ళు చేశారు నువ్వు ఇన్నాళ్ళు చేశారు గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం ఎస్టీ కాలనీలో రాత్రి అగ్ని ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరగిరి నాగమల్లేశ్వరరావు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ నేపథ్యంలో పక్కన ఉన్న మరో 6 ఇళ్లకు కూడాను మంటలు వ్యాప్తించాయి. అయితే ఈ మంటలో పూర్తిగా 7 ఇళ్లు కూడా పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కట్టుబట్టలు తప్ప తమకు ఏమో మిగలలేదంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గుంటూరులోనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో నుంచి పొన్నూరు అగ్ని ప్రమాదం సంభవించింది. మల్లేశ్వరరావు పక్కన మరో 6 ఇళ్లకు కూడా మంటలు అంటుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో మొత్తంగా 7 ఇళ్లు పూర్తిగా దగ్ధమైనట్టుగా మనకి సమాచారం అందుతోంది. నువ్వు ఇన్నాళ్ళు చేశారు రాత్రి 50,000 రూపాయలు కాలిపోయి 10 మంది సొమ్ము అయ్యాడు. బయటకు జారేసుకున్నాం అయ్యా. మగ పిల్లలు ఏమో చేపలు కానీ కాలాలకు వెళ్ళిపోయారు. ఆడవాళ్ళు వండాం, పిల్లల్ని బయటకు లాగేసుకున్నాం. మేము 2 కావాలి పిల్లలు అయ్యా. వీళ్ళకి ఉండే డబ్బులు 10 మంది సొమ్ము కాలిపోయింది. డాక్రా డబ్బులు పట్టుకున్న గొడ్ల పిల్లల్ని లాక్కుంటే ఇల్లు చుట్టూ కమ్మేసేసింది. ఇల్లు మంట పిల్లల్నే లాక్కున్నాను నేను బయటికి. గ్యాస్ పట్టడం పేలిపోయిందన్న మొత్తం ఇదయ్యి పేలిపోయింది. గ్యాస్ బండ పేలిపోయింది. మొత్తం ఏమీ లేదు. ఏమీ లేదు. మొత్తం పట్టా కార్డు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు మొత్తం ఏమీ లేవన్నా. మొత్తం కాలిపోయింది. డబ్బులు కూడా పోయినాయి. డబ్బులు కట్టుకున్నాం. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఎస్టీ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. కొమరగిరి నాగమల్లేశ్వరరావు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. దీంతో పక్కన ఉన్న మరో 6 ఇళ్లకు కూడా మంటలు అంటుకోవడం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో 7 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కట్టుబట్టలు తప్ప తమకు ఏమీ మిగలలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నువ్వు ఇన్నాళ్ళు చేశారు నువ్వు ఇన్నాళ్ళు చేశారు